ఎప్పుడో ఎవరో దొరకడం కాదు, ఒక్క 3 నెలలు ఆగితే నువ్వే దొరికిపోతావు. హాయ్ స్వీటార్. ఇంకొకసారి అలా పిలిచావంటే చంపేస్తాను. చావడానికే వచ్చానని చెప్పాను కదా స్నేహ. నీ అందంతో చంపే, నీ చూపులతో చంపే, నీ కిస్సులతో చంపే, కౌగిలింతలతో చంపే, టోటల్గా నన్ను నీలో కలిపేసుకో. అసహ్యంగా మాట్లాడుకో. మా నాన్న నేర్పిన సంస్కారం, మా అమ్మ ఇచ్చిన ఓర్పు సహనం వల్లే నువ్వింకా ప్రాణాలతో ఉన్నావు. అవి ఒక్క క్షణం పక్కన పెడితే అరక్షణంలో చేస్తా. అదే నేను చెప్తున్నాను స్నేహ. నీ నీతి, ధర్మం, సంఘం, శీలం, తొక్క తోలు అన్నీ పక్కన పెట్టాయి. నాతో ఎంజాయ్ చేయి. రేయ్, ఆడపులిలా అరవకు స్నేహ. మగాణ్ణి, మృగాణ్ణి, మగసింహంలా నేను గర్జించగలను. ఆటవేకంగా నిన్ను అనుభవించగలను. ఏంటి నమ్మవా? ఈరోజు నేను ఫుల్లుగా తాగించాను. ఏ చేతులతో ఎత్తుకెళ్ళాను? ఆ టైంలో నిన్ను ఏమైనా చేసుండొచ్చు, కానీ ఎందుకు చేయలేదు? నీకు నువ్వుగా వస్తే నాకు ఆనందం. నీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయిరా. అంటే నాకు ఎక్కువ టైం లేనట్టేగా? సరే, నా సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను ఇక వెయిట్ చేయలేను. ఈ రాత్రికే నువ్వు నా కోరిక తీర్చాలి. చెప్పుతో కొడతాను. నీ ఇష్టం స్నేహ. ఎలాగూ చచ్చేవాణ్ణి. కోరిక తీరాక ఏమైనా చేసుకో. నేను చచ్చినా నీ కోరిక తీరదు. పోనీ నాయుడు బావ చేస్తే తీరుతుందా? ముందే చెప్పాను కదా, నువ్వు నా మాట వినకపోతే నేను మీ అమ్మని, నాయుడు బావని చంపేస్తాను. నీకంత నమ్మకం లేకపోతే ఈ రాత్రికి నా కోరిక తీర్చుకో. శాంపిల్గా ఆ నాయుడు బావని లేపేస్తాను. ఏంటి, ఓకేనా? నీ శీలమో ఆ నాయుడు బావ ప్రాణమో ఈరోజు రాత్రికి డిసైడ్ చేద్దాం. బాయ్. నువ్వు నా మాట వినకపోతే నేను మీ అమ్మని, నాయుడు బావని చంపేస్తాను. నాయుడు బావ, అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.